హలో ఆల్, ఇవాళ నేను మీకు 1990లో రిలీజ్ అయిన ప్రెటీ ఉమెన్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక వండర్ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్. ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ జూలియా రాబర్ట్ చాలా అందంగా ఉంది. ఇంకా యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ మూవీలో పెర్ఫార్మెన్స్కి జూలియా రాబర్ట్కి బెస్ట్ యాక్ట్రెస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావటం జరిగింది. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్తే ముందుగా మనకి ఒక పార్టీలో ఉన్న హీరో ఎడ్వర్డ్ని చూపిస్తారు. అతను ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తన బిజినెస్ ట్రిప్ కోసం లాస్ ఏంజల్స్కి రమ్మని అడుగుతాడు. దాంతో ఆమె రాను అని చెప్పి అతనితో బ్రేకప్ కూడా చెప్తుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన లాయర్ ఫిలిప్ లోటస్ కార్ తీసుకొని తను ఉంటున్న బెవర్లీ విల్షైర్ హోటల్కి బయలుదేరుతాడు. కానీ ఎడ్వర్డ్కి లోటస్ కార్ నడపడం అంత బాగా రాదు. ఇంకొక సీన్లో హీరోయిన్ని చూపిస్తారు. ఆమె పేరు వివియాన్. ఆమె ఒక సెక్స్ వర్కర్. వివియాన్ ఇంకొక అమ్మాయితో రూమ్ షేర్ చేసుకొని ఉంటుంది. వీళ్ళు కనీసం హౌస్ రెంట్ కూడా పే చేయలేని స్థితిలో ఉంటారు. హౌస్ ఓనర్ నుండి తప్పించుకోవటానికి వివియాన్ తను ఉంటున్న అపార్ట్మెంట్ కిటికీ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కారులో తన హోటల్కి వెళ్తున్న ఎడ్వర్డ్కి తన హోటల్ అడ్రస్ తెలీదు. ఆ హోటల్ అడ్రస్ కనుక్కోవటానికి కార్ ఆపినప్పుడు వివియాన్ ఆయన దగ్గరికి వచ్చి 1 అవర్ నాతో డేట్ కావాలా అని అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్ బెవర్లీ విల్షైర్ హోటల్కి వెళ్ళటానికి డైరెక్షన్ చెప్పమని అడుగుతాడు. దానికి వివియాన్ $20 ఇస్తే తీసుకెళ్తానని అంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు. అక్కడ వివియాన్ తనతో 1 అవర్ డేట్కి $100 ఛార్జ్ చేస్తానని చెప్తుంది. కార్ నడపడం ఇబ్బందిగా ఉన్న ఎడ్వర్డ్ వివియాన్ని డ్రైవ్ చేయమని అడుగుతాడు. అలా హోటల్ దగ్గరికి వచ్చాక ఎడ్వర్డ్ వివియాన్ని నాతో 1 అవర్ డేట్కి వస్తావని అడుగుతాడు. అలా ఇద్దరు ఎడ్వర్డ్ రెంట్ తీసుకున్న పెంట్ హౌస్లోకి వెళ్తారు. కానీ అక్కడ హోటల్లో వాళ్ళంతా వివియాన్ విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అంతా ఆమెనే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఇంకా వివియాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వివియాన్ని ఎడ్వర్డ్ ఈ రాత్రికి ఉండిపోమని అడుగుతాడు. దానికి వివియాన్ $300 ఛార్జ్ చేస్తుంది. ఆ తర్వాత వివియాన్ కిస్ చేయకుండా సెక్స్ చేస్తానని చెప్పి ఎడ్వర్డ్తో ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత వివియాన్ పడుకుంటుంది. కానీ ఎడ్వర్డ్ మాత్రం నైట్ అంతా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మార్నింగ్ వివియాన్కి ఎడ్వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేస్తాడు. అప్పుడు వివియాన్ ఎడ్వర్డ్ గురించి అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్ తను ఒక న్యూయార్క్కి చెందిన చాలా ఫేమస్ కార్పొరేట్ రైడర్ అని, $1 బిలియన్ బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు. దానికి వివియాన్ అయితే నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటా, నేను 11th గ్రేడ్ మాత్రమే చదివాను అని చెప్తుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ వివియాన్ని 1 వీక్కి ఉండమని అడుగుతాడు. దానికి వివియాన్ $3000 ఛార్జ్ చేస్తుంది. ఆ అమౌంట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 15 లక్షలు ఉండొచ్చు. అలాగే వివియాన్ని ఎడ్వర్డ్ మంచి బట్టలు కొనుక్కోమని చెప్తాడు. దాంతో వివియాన్ షాపింగ్కి వెళ్తుంది. అక్కడ సేల్స్ గర్ల్ వివియాన్ని అవమానిస్తుంది. ఆ తర్వాత అక్కడి హోటల్ మేనేజర్ బెర్నీ ఆమెకి హెల్ప్ చేస్తాడు. దాంతో వివియాన్ ఒక బ్లాక్ కలర్ కాక్టైల్ డ్రెస్ కొనుక్కుంటుంది. ఆ డ్రెస్లో వివియాన్ చాలా అందంగా ఉంటుంది. డిన్నర్ మీటింగ్లో వివియాన్ ఇంకా ఎడ్వర్డ్ మార్స్ ఇంకా అతని గ్రాండ్ సన్ డేవిడ్ మార్స్ని కలుస్తారు. మార్స్ బిజినెస్ని ఎడ్వర్డ్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ మార్స్కి అది ఇవ్వాలని ఉండదు. ఆ తర్వాత రోజు ఎడ్వర్డ్ వివియాన్తో నువ్వు షాపింగ్కి వెళ్ళి ఇంకొన్ని బట్టలు కొనుక్కో, నిన్న ఎందుకు ఒకటే డ్రెస్ కొనుక్కున్నావని అడుగుతాడు. దానికి వివియాన్ నన్ను సేల్స్ గర్ల్ అవమానించారు అని చెప్తుంది. దాంతో ఎడ్వర్డ్ వివియాన్ని ఒక పెద్ద క్లాత్ స్టోర్కి తీసుకువెళ్తాడు. అక్కడ వివియాన్ తనకి కావలసిన బట్టలు కొనుక్కుంటుంది. అలా రోజు ఎడ్వర్డ్ డే టైంలో ఆఫీస్ చూసుకొని నైట్ వివియాన్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఎడ్వర్డ్ వివియాన్ని పోలో మ్యాచ్కి తీసుకువెళ్తాడు. అక్కడ ఎడ్వర్డ్ లాయర్ ఫిలిప్ కూడా వస్తాడు. అక్కడే డేవిడ్ మార్స్ వివియాన్ని గుర్తుపట్టి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన ఫిలిప్ ఎడ్వర్డ్తో ఆ అమ్మాయి గూఢాచారి ఏమో మన బిజినెస్ సీక్రెట్ డేవిడ్కి చెప్తుందేమో అని అంటాడు. దాంతో ఎడ్వర్డ్ ఆమె ఒక సెక్స్ వర్కర్ అని చెప్తాడు. ఆ తర్వాత ఫిలిప్ వివియానా దగ్గరికి వెళ్ళి ఎడ్వర్డ్ నిన్ను వదిలేశాక మనం కలుద్దామని అంటాడు. దానికి వివియాన్ చాలా బాధపడుతుంది. హోటల్కి వచ్చాక ఎడ్వర్డ్కి ఇంకా వివియాన్కి పెద్ద గొడవ జరుగుతుంది. నేను సెక్స్ వర్కర్ అని అందరికీ చెప్పాలనుకున్నప్పుడు నాకు ఎందుకు డీసెంట్గా ఉండే
బట్టలు కొనిచ్చావని అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్, ఫిలిప్ నా లాయర్, అతను నిన్ను స్పై అనుకున్నాడు, అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది అని అంటాడు. దాంతో నన్ను చీప్గా చూసే చోట నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నా పేమెంట్ ఇచ్చేయని అంటుంది. ఎడ్వర్డ్ ఆమెకి డబ్బులు చేతికి ఇవ్వకుండా బెడ్ మీద పడేస్తాడు. అవి వివియాన్ తీసుకోకుండానే లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. లిఫ్ట్ దగ్గరికి ఎడ్వర్డ్ వచ్చి, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, అలాగే నువ్వు అక్కడ డేవిడ్తో మాట్లాడడం నాకు నచ్చలేదు అని అంటాడు. అలాగే సారీ కూడా చెప్తాడు. అలా ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఆ నెక్స్ట్ డే ఎడ్వర్డ్ ఆఫీస్ నుండి తొందరగా బయలుదేరుతాడు. దానికి ఫిలిప్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగినప్పుడు ఎడ్వర్డ్ డిన్నర్ డేట్కి అని అంటాడు. దాంతో ఫిలిప్ ఎవరితో, ఆ సెక్స్ వర్కర్తోనా అని అంటాడు. అది విన్న ఎడ్వర్డ్ ఫిలిప్తో మాటలు జాగ్రత్తగా రాని అని అంటాడు. ఎడ్వర్డ్ వివియాన్ని ఫ్లైట్లో ఒక ఓల్డ్ మూవీ చూపించడానికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే వివియాన్కి పాత సినిమాలంటే చాలా ఇష్టం. అప్పుడు వివియాన్ నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నానని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఎడ్వర్డ్ ఆఫీస్కి వెళ్లకుండా వివియాన్తో టైం స్పెండ్ చేస్తాడు. ఆ రోజు రాత్రి వివియాన్ ఎడ్వర్డ్ని కిస్ చేసి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే ఎడ్వర్డ్ వివియాన్తో నా బిజినెస్ ట్రిప్ అయిపోయింది, నేను రేపు న్యూయార్క్కి వెళ్తున్నాను, నాకు నిన్ను మళ్ళీ కలవాలని ఉందని చెప్తాడు. అలాగే న్యూయార్క్లో నీ కోసం ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాను, అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తాను అని అంటాడు. దానికి వివియాన్, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను మా అమ్మ ఒక రూమ్లో లాక్ చేసేది, అప్పుడు నేను ఒక రాకుమారుడు గుర్రం మీద వచ్చి నన్ను సేవ్ చేస్తాడని కలలు కంటూ ఉండేదాన్ని అని చెప్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్, నేను నిన్ను ఎప్పుడూ ప్రాస్టిట్యూట్ లాగా చూడలేదు అని అంటాడు. దానికి వివియాన్ మనస్సులో అలాగే చూస్తున్నావని అనుకుంటుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ మార్స్ కంపెనీ కొనకుండా వాళ్ళతో బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటాడు. అది ఫిలిప్కి నచ్చదు. దాంతో ఫిలిప్ ఎడ్వర్డ్ ఉంటున్న హోటల్కి వస్తాడు. అప్పటికి ఎడ్వర్డ్ రాడు. అక్కడ ఉన్న వివియానాతో ఫిలిప్ నీ వల్లనే ఎడ్వర్డ్లో చాలా చేంజ్ వచ్చింది అని వివియాన్ని రేప్ చేయబోతాడు. ఈ ప్రాసెస్లో ఫిలిప్ వివియాన్ చెంప మీద కొడతాడు. అప్పుడే ఎడ్వర్డ్ వచ్చి ఫిలిప్ని కొట్టి అతన్ని జాబ్ నుండి తీసేస్తాడు. అలాగే వివియాన్కి ఎడ్వర్డ్ ఐస్ పెట్టేటప్పుడు వివియాన్, ఎందుకు ఎప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని ఇలా చెంప మీద కొడతారు, దీనికోసం మీకు స్కూల్లో ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అని అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్ అందరూ మగవాళ్ళు అలా కొట్టరు అని చెప్తాడు. అప్పుడు వివియాన్ నేను బయలుదేరుతానని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ నువ్వు ఇప్పుడు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నీకు ఇంకా ఎంత కావాలో చెప్పు అని అడుగుతాడు. దానికి వివియాన్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ కావాలి అని అంటుంది. దానికి ఎడ్వర్డ్ ఎంత అని అడిగినప్పుడు దానికి వివియాన్ నేను కథలో చెప్పింది కావాలి అని అంటుంది. అంటే ఇండైరెక్ట్గా వివియాన్ ఎడ్వర్డ్తో ఎప్పుడూ తనతోనే ఉండాలని అనుకుంటుంది. దానికి ఎడ్వర్డ్ ఇది కష్టమైన రిలేషన్షిప్ అని ఆమెకి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళాక కనీసం ఈ నైట్కైనా ఉండిపో అని అంటాడు. డబ్బులు ఇచ్చినందుకు కాదు, నీకు ఉండాలనిపిస్తే ఉండు అని అడుగుతాడు. దానికి వివియాన్ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వివియాన్ తన రూమ్మేట్ని కలిసి తన స్టడీస్ కోసం కంప్లీట్ చేయడానికి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలని అనుకుంటుంది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తన రూమ్మేట్కి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత న్యూయార్క్కి బయలుదేరిన ఎడ్వర్డ్ న్యూయార్క్కి వెళ్లకుండా వివియాన్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కిటికీ నుండి బయటికి చూస్తున్న వివియాన్తో నిన్ను సేవ్ చేయటానికి నీ రాజకుమారుడు వచ్చాడు అని నిచ్చెన ఎక్కి వివియాన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇద్దరూ కిస్ చేసుకుంటారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.